సో హలో అండి, ఇప్పుడు మనము హౌ పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్స్ అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను చూడండి. సో జనరల్గా మీకు సింపుల్ వేలో చెప్పాలి అంటే మనం పైథాన్ కోడ్లో పైథాన్లో కోడ్ రాసిన తర్వాత అది డైరెక్ట్గా కంప్యూటర్కి అర్థం కాదు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఎందుకంటే కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ ఒకటే అర్థమవుతుంది, అంటే అది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది అనమాట. సో జీరోస్ అండ్ వన్స్లో ఉన్న లాంగ్వేజ్ మాత్రమే దాన్ని మనము మెషిన్ లాంగ్వేజ్ అనేసి అంటుంటాము. అది కంప్యూటర్స్ అనేవి బేసికల్గా అర్థం చేసుకుంటూ ఉంటాయి. సో పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంటర్నల్గా 2 స్టెప్స్ అనేది జరుగుతాయన్నమాట. అదేంటి అంటే కంపైలేషన్ అనేసి అంటాం. ఓకే, సో మనం రాసిన పైథాన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము .py అనే ఫైల్తో మనం సేవ్ చేస్తాం. అంటే దీన్ని మనము ఎక్స్టెన్షన్ అనేసి అంటాము. పైథాన్కి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .py అనేసి ఉంటుందండి. సో ఇలా మనము సేవ్ చేస్తాం. ఫస్ట్ బైట్ కోడ్గా కన్వర్ట్ అనేది అవుతుంది. ఓకే, ఈ బైట్ కోడ్ని మనము జనరల్గా ఈ బైట్ కోడ్ని పైథాన్ .pyc ఫైల్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తుంది అనమాట. మనము .py అనేసి చేసినా కూడా అది .pyc అనేసి ఫైల్ ఫార్మాట్లో అయితే క్రియేట్ చేసేసుకుంటుంది. ఓకే, ఇక్కడ మీకు అదే చెప్తున్నాను చూడండి, యూ రైట్ పైథాన్ కోడ్ .py ఫైల్ అనేసి పైథాన్ కంపైలర్ కన్వర్ట్స్ టు బైట్ కోడ్ అనేసి, అంటే బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఈ బైట్ కోడ్ అని పైథాన్ ఏం చేస్తుందంటే .pyc ఫైల్ ఫార్మాట్గా అయితే క్రియేట్ చేసేసుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే బైట్ కోడ్ రన్స్ ఇన్ పైథాన్ వర్చువల్ మెషిన్ అనేసి అంటున్నాం, అంటే PVM. ఇక్కడ ఈ ఇమేజ్ అనేది చూస్తున్నారు కదా, దానికి సంబంధించిందే అండి. ఫస్ట్ మన సోర్స్ కోడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత కంపైలర్ అనేది చూస్తుంది, దాని తర్వాత బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది, తర్వాత వర్చువల్ మెషిన్లో అయితే రన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత కోడ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. సో ఇంటర్ప్రిటేషన్ అనేసి కూడా మనం చూసినాం కదా, అంటే ఈ బైట్ కోడ్ అనేసి మనం చూస్తున్నాం కదా, అప్పుడేమవుతుందంటే ఈ బైట్ కోడ్ని పైథాన్ వర్చువల్ మెషిన్ ఇందాక చెప్పాను కదా PVM ఆ లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ అనేది చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఈ వర్చువల్ మెషిన్ అనేది లైన్ బై లైన్గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఈ పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది బైట్ కోడ్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అనేది పైథాన్ కోడ్ ఉంటుంది, .pyతో మనము సేవ్ చేస్తాము. దాని తర్వాత బైట్ కోడ్గా .pyc అనేసి క్రియేట్ అవుతుంది, ఫైల్ ఫార్మాట్లో క్రియేట్ చేసుకుంటుంది. దాని తర్వాత పైథాన్ వర్చువల్ మెషిన్కి కన్వర్ట్ అయిపోయాక అప్పుడు రన్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇలా అయితే బేసికల్గా ఒక పైథాన్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో పైథాన్లో కోడ్ డిఫరెంట్గా రన్ అవ్వదు. ఫస్ట్ బైట్ కోడ్ క్రియేట్ అయ్యి తర్వాత PVM అనే ద్వారా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఇది ఒకటి మీరు క్లారిటీ తెచ్చేసుకోండి. అసలు ముందుగా మనము ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా పైథాన్ వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మనం ముందుగా నేర్చుకునే ముందే ఇలా అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ముందుగా తెలుసుకోవడం చాలా బెటర్. ఇదంతా నాలెడ్జ్ అంతా కూడా మనకు ప్రాక్టికల్గా మనం చేస్తున్నప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఈవెన్ దో ఇది చిన్న టాపికే, చాలామంది కూడా స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ ఇంటర్వ్యూస్లో మనకి మోస్ట్లీ అడిగేది కూడా ఇలాంటివే ఉంటాయన్నమాట. అర్థమైంది కదా, అసలు .py ఏంటి, .pyc ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇదండి, ఫస్ట్ .py అనేసి సేవ్ చేస్తాం, బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది, అండ్ అలాగే బైట్ కోడ్ని పైథాన్ .pyc ఫైల్ ఫార్మాట్గా క్రియేట్ చేస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. తర్వాత మనకి బైట్ కోడ్ని PVM ద్వారా లైన్ బై లైన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేసేస్తుంది అనమాట. సో ఇదండి అసలు పైథాన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కనుక. నెక్స్ట్ అయితే మనము ఇన్స్టలేషన్ పార్ట్ కానివ్వండి లేదా ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఇదంతా కూడా చూసేద్దాం. సో జస్ట్ కంటిన్యూ ద వీడియో.